తెనాలి వైసీపీ క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు వైసీపీ మహిళా విభాగం మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల ఒక అన్నగా బాధ్యత తీసుకుని రక్షణగా నిలిచే వ్యక్తి మా అన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కె యశోధరామవత్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. మహిళలకు సముచిత స్థానం ఇచ్చింది వైసీపీయేనని యశోద పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ పార్టీ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు కొంగర మంజీరా, కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య, జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, మన్నవ శాంతిశ్రీ, షేక్ జకీరా, షేక్ ఇస్రాత్ తదితర మహిళలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపడుచులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అదేవిధంగా మనం చూసుకుంటే గత గవర్నమెంట్లో చూసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆడవాళ్ళకి సముచిత స్థానాన్ని ఇచ్చారనేది మనందరికీ తెలుసు. 50% రిజర్వేషన్ ద్వారా ఆడవాళ్ళని ఏ రకంగా సగభాగాన్ని ఇచ్చారో తెలుసు. అదేవిధంగా మనం తెనాలి నియోజకవర్గంలో కనుక చూసుకుంటే మరీ ముఖ్యంగా మా అన్నగారు శివన్న గారు నాకు చాలా అనిపిస్తుంది, ఒక ఆత్మీయమైన బంధం మాది అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మా మహిళా వాళ్ళందరూ కూడా రాఖీ కట్టడం అనేది జరిగింది ఈరోజు మా మాజీ శాసనసభ్యులు గారికి. ఈవెన్ ఎక్స్పెషల్లీ నేను అన్నగారిలో నోటీస్ చేసింది ఏంటంటే, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలామంది శాసనసభ్యులు చాలా నియోజకవర్గాలు వర్క్ చేశారు, కానీ మా నియోజకవర్గ శాసనసభ్యులు మాత్రం మాకు ఒక ఓన్ బ్రదర్ లానే అనిపిస్తారు. ఎందుకనంటే ఈవెన్ చాలా మీటింగ్స్లో మేము వెళ్ళినప్పుడు అన్నగారు మమ్మల్ని చూస్తారు, ఏదో బిజీగా ఉన్నారు, మేము ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ అన్నగారు మమ్మల్ని మేము ఎంత దూరంలో ఉన్నా చూసి ఆయన మాట్లాడేటువంటి మాట ఏదంటే, ఏమ్మా బాగున్నావా, అదొక్క మాటతో అనిపిస్తుంది మాకంటూ ఒక బలమైన మనిషి మాకు తోడుగా రక్షణగా ఉన్నారు అని చెప్పేసి ఆ ఒక్క మాట చాలా అనిపిస్తుంది మాకు. ఇలాంటి అన్నగారు దొరకడం, అన్న అంటే పిలుపు కాదు, అదొక బాధ్యతలా స్వీకరిస్తారు మా అన్నగారు. ఇటువంటి అన్నగారికి ప్రతి సంవత్సరం మేము రాఖీ కట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తాం.